ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా ఈ దోశల్ని తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగుని వేసుకుని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా పసుపు వేసుకుని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, పావు కప్పు వరిపిండి, 1 అర స్పూను జీలకర్ర, రుచికి తగినంత సాల్టు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోసపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్ని వేసుకోవాలి. ఈ దోశలు మరీ పల్చగా అయితే రావు, కొంచెం మందంగా వస్తాయి. చుట్టూ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయి.